హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విండోస్ 10 పర్ఫార్మెన్స్ ఎలా స్పీడప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా విండోస్ 10 అనేది మీది అప్డేట్లో ఉండాలి. అది ఎలా చెక్ చేయాలంటే విండోస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే అప్డేట్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. అప్డేట్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ చూపిస్తుంది విండోస్ అప్డేట్ అనేది అవైలబుల్ ఉంటే డౌన్లోడ్ చేయండి. ఇది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత స్టెప్ 1 పవర్ ఆప్షన్ సెట్టింగ్స్. విండోస్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సిస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న పవర్ అండ్ స్లీప్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి వెళ్తే అడిషనల్ పవర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా కొంతమందికి ఏంటంటే బ్యాలెన్స్డ్లో ఉంటుంది, రికమెండెడ్ బ్యాలెన్స్డ్ అని చెప్పి. ఇది డిఫాల్ట్గా ఉంటుంది. మీ ఇప్పటికి బ్యాలెన్స్డ్ కింద హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ అది లేనట్టయితే చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చేంజ్ అడ్వాన్స్డ్ పవర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ హార్డ్ డిస్క్ అని ఉంది కదా, ఈ హార్డ్ డిస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాది ల్యాప్టాప్ కాబట్టి నాకు ఆన్ బ్యాటరీ అండ్ ప్లగ్డ్ ఇన్ రెండు చూపిస్తుంది. నార్మల్ గా పీసీలో యూజ్ చేసినట్టయితే మీకు ఇలా చూపించదు, ఓన్లీ ఒకటే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 0 చేసుకోండి. అలాగే ప్లగ్డ్ ఇన్ కూడా 0. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చినట్టయితే మీకు ప్రాసెసర్ పవర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మినిమం ప్రాసెసర్ స్టేట్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి ఆన్ బ్యాటరీ 0 అండ్ ప్లగ్ ఇన్ కూడా 0. దీని తర్వాత మీరు ఇంకా కిందకి వచ్చినట్టయితే మాక్సిమం ప్రాసెసర్ స్టేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్ బ్యాటరీ అండ్ ప్లగ్డ్ ఇన్ రెండు కూడా 100% ఉండాలి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ సేవ్ అవ్వాలంటే అప్లై క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. స్టెప్ 2 విండో సెట్టింగ్స్. ప్రైవసీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ లెట్ యాప్స్ యూజ్ అడ్వర్టైజింగ్ ఐడి టు మేక్ యాడ్స్ మోర్ ఇంట్రెస్టింగ్ టు యూ బేస్డ్ ఆన్ యువర్ యాప్ యాక్టివిటీ ఉంది కదా, ఇది టర్న్ ఆఫ్ చేసేయండి. అలాగే లెట్ వెబ్సైట్స్ ప్రొవైడ్ లోకల్లీ రిలవెంట్ కంటెంట్ బై యాక్సెసింగ్ మై లాంగ్వేజ్ లిస్ట్, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. లెట్ విండోస్ ట్రాక్ యాప్ లాంచెస్ టు ఇంప్రూవ్ స్టార్ట్ అండ్ సెర్చ్ రిజల్ట్స్, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. షో మీ సజెస్టెడ్ కంటెంట్ ఇన్ ది సెట్టింగ్స్ యాప్, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ లొకేషన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. లొకేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లో కానీ ఏ అప్లికేషన్స్ మీ లొకేషన్ యూజ్ చేస్తుందో అది చూపిస్తుంది అనమాట. ఇవన్నీ టర్న్ ఆఫ్ చేసుకోండి, అన్ని టర్న్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ కెమెరా. సేమ్ మీ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఏవైతే కెమెరా యూజ్ చేస్తుందో అవన్నీ టర్న్ ఆన్ అయి ఉంటుంది. మీ అన్ని కూడా ఆఫ్ చేసేసుకోండి. కెమెరా ఆన్లో ఉండాలి కాబట్టి కెమెరా ఆన్, మిగతా అన్ని కూడా టర్న్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ మైక్రోఫోన్ కూడా మీ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఏవైతే మీరు యాక్సెస్ చేస్తుందో మైక్రోఫోన్ని, అవన్నీ కూడా మీకు అవసరం లేనన్నీ కూడా మీరు ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ కాంటాక్ట్స్ కూడా మీది ఏదైతే అప్లికేషన్స్ యాక్సెస్ చేస్తుందో అదన్నీ కూడా మీకు మెయిల్ అండ్ క్యాలెండర్ ఇది మాత్రం ఆన్లో ఉంచుకొని మిగతా అన్ని కూడా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ హిస్టరీ కూడా ఆఫ్ చేసేసుకోండి, అన్ని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ రేడియోస్ కూడా అప్లికేషన్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఇది ఇంపార్టెంట్ టాస్క్. మీది ఏదైతే విండోస్ అప్లికేషన్ స్టార్ట్అప్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ యాప్స్ అన్ని కూడా రన్ అవుతాయి అనమాట. మీకు యూజ్ లేని యాప్స్ అన్ని కూడా టర్న్ ఆఫ్ చేసుకోండి. నాకు 3D వీవర్ అవసరం లేదు, టర్న్ ఆఫ్ చేస్తున్నా. అలారం అండ్ క్లాక్స్ ఇది టర్న్ ఆఫ్ చేస్తున్నా. Apple9 Legends టర్న్ ఆఫ్, క్యాలిక్యులేటర్ టర్న్ ఆఫ్, కెమెరా, క్యాండీ క్రష్ సాగా ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, అందుకే నేను టర్న్ ఆఫ్ చేస్తున్నాను. సో మీకు ఏ అయితే అప్లికేషన్స్ యూజ్ లేదు అవన్నీ కూడా మీరు టర్న్ ఆఫ్ చేసుకోండి అప్లికేషన్స్ అనేవి. నెక్స్ట్ హోమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి
ఈ షో నోటిఫికేషన్స్ అండ్ ఆన్ ది లాక్ స్క్రీన్ ఉంది కదా, ఇది డిజేబుల్ చేయండి. అలాగే షో రిమైండర్స్ అండ్ ఇన్కమింగ్ వివోఐపీ కాల్స్ ఉంది కదా, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. గెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సజెషన్స్ అని ఉంది కదా, ఇది కూడా డిజేబుల్ చేయండి. నెక్స్ట్ హోమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గేమింగ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఓపెన్ గేమ్ బార్ యూజింగ్ దిస్ బటన్ ఆన్ ది కంట్రోలర్ అని, ఇది టర్న్ ఆఫ్ చేయండి. రికార్డ్ గేమ్ క్లిప్స్, స్క్రీన్ షాట్స్ అండ్ బ్రాడ్కాస్ట్ యూజింగ్ గేమ్ బార్ ఉంది కదా, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ క్యాప్చర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రికార్డింగ్ ఇది ఆన్ ఉంటే ఇది ఆఫ్ చేయండి. అలాగే రికార్డ్ ఆడియో ఉంది కదా, రికార్డ్ ఆడియో వెన్ ఐ రికార్డ్ ఎ గేమ్, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. క్యాప్చర్ మౌస్ కర్సర్ ఇన్ రికార్డింగ్స్ ఉంది కదా, ఇది కూడా డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఈ రికార్డ్ ఆడియో వెన్ ఐ బ్రాడ్కాస్ట్ ఉంది కదా, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ క్యాప్చర్ మౌస్ కర్సర్స్ ఇన్ బ్రాడ్కాస్ట్ ఉంది కదా, ఇది కూడా టర్న్ ఆఫ్ చేయండి. స్టెప్ 3 డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవర్స్. మీరు సెర్చ్లో డీఫ్రాగ్మెంట్ అని టైప్ చేయండి. ఇక్కడ డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ హార్డ్ డిస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సి డ్రైవ్ మీద సెలెక్ట్ చేసి ఆప్టిమైజ్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీరు ఆప్టిమైజ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అది అనలైజ్ అవుతుంది, తర్వాత ఫ్రాగ్మెంట్ అవుతుంది. ఇది ప్రాసెస్ వచ్చేటప్పటికి 20 to 30 minutes టైం పడుతుంది. మీరు కనుక ఎస్ఎస్డి కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఈ డీఫ్రాగ్మెంట్ అనే ఆప్షన్ని స్కిప్ చేయండి. నా హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది ఆప్టిమైజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ అన్వాంటెడ్ స్టార్టప్ ప్రోగ్రామ్స్ ని డిజేబుల్ చేయాలి. అది ఎలా చేయాలంటే మీ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే పైన మీకు స్టార్టప్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు స్టార్టప్ మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ స్టార్టప్ అయ్యే ముందల ఏ అయితే ప్రోగ్రామ్స్ అనేది రన్ అవుతుందో ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు అవసరం లేని ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిజేబుల్ చేసుకోండి. నాకు సి క్లీనర్ అవసరం లేదు, ఇది డిజేబుల్ చేస్తున్నాను. అలాగే లెనోవో ఇది నాకు అవసరం లేదు, డిజేబుల్. మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఇది డిజేబుల్ చేస్తున్నాను. ఇది విండోస్ సెక్యూరిటీ నోటిఫికేషన్ ఇది డిజేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ డిలీట్ అన్నెసరీ ఫైల్స్. ఇప్పుడు అన్నెసరీ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. మీరు సెర్చ్లోకి వెళ్ళి రన్ అని టైప్ చేసినా పర్లేదు, అలాగే షార్ట్ కట్ కి యూస్ చేసినా పర్లేదు, విండోస్ ఆర్. ఈ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెంప్ అని టైప్ చేయాలి, TEMP. ఓకే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే మీరు టెంపరీగా యూస్ చేసిన ఫైల్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది అనమాట. ఇదన్నీ కూడా డిలీట్ చేయాలి. అలాగే ఇంకో కమాండ్ %temp. ఇక్కడ ఉన్న ఫైల్స్ కూడా మీరు డిలీట్ అనేది చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రెసెంట్ యూస్ చేసిన అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ అవ్వవు, మిగతా అన్ని కూడా డిలీట్ అవుతాయి. నెక్స్ట్ ఎంటీ రీసైకిల్ బిన్. ఈ రీసైకిల్ బిన్ అనేది ఎంటీగా ఉంచాలి. అందులో ఎక్కువ ఫైల్స్ ఉన్నట్టయితే సిస్టమ్ ల్యాగ్ అవటం, ప్రాసెస్ స్లో అవటం జరుగుతుంది. సో రీసైకిల్ బిన్ అనేది ఎంటీ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ డిస్క్ క్లీనప్. డిస్క్ క్లీనప్ అనేది ఒక ఫ్యూచర్. మీరు సిస్టంలో యూస్ చేసిన జంక్ ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి. సెర్చ్లో దిస్ పీసీ అని టైప్ చేయండి. దిస్ పీసీ ఓపెన్ చేసి ఇక్కడ సి డ్రైవ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్లో డిస్క్ క్లీనప్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, అలాగే రీసైకిల్ బిన్, టెంపరరీ ఫైల్స్, థంబ్నెయిల్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని కొట్టండి. ఇప్పుడు డిస్క్ అనేది మొత్తం క్లీనప్ అవుతుంది. ఇలాగే అన్ని పార్టీషన్స్ కి చేయాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే ప్రెస్ చేయండి. డిలీట్ ఆల్ ఫైల్స్ ఉంది కదా, డిలీట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇలాగా అన్ని డ్రైవ్స్కి చేయాలి. నెక్స్ట్ స్టెప్ రిజిస్ట్రీ ట్వీక్స్. ఈ రిజిస్ట్రీ ట్వీక్స్ అనేది విండోస్ 10 పర్ఫార్మెన్స్ స్పీడప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ రన్ కమాండ్లోకి వెళ్ళిన తర్వాత కమాండ్ టైప్ చేయాలి,
DIT చూడండి. ఇక్కడ హెచ్ కి కరెంట్ యూజర్లో కంట్రోల్ ప్యానల్లో డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెనూ షో డిలే అని ఉంటుంది. మెనూ షో డిలో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది 10కి రీప్లేస్ చేయండి. అలాగే మౌస్ అనే ఫోల్డర్లో ఇక్కడ మౌస్ హోవర్ టైం అని ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఈ వాల్యూ అనేది 400ని 10తో రీప్లేస్ చేయండి. నెక్స్ట్ హెచ్కి లోకల్ మెషిన్. ఇక్కడ ఇందులో సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్లో విండోస్ NT కరెంట్ వర్షన్ మల్టీమీడియా సిస్టమ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ రెస్పాన్సివ్నెస్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇది హెక్సాడెసిమల్ వాల్యూ, దీన్ని 14ని 0తో రీప్లేస్ చేయండి. అలాగే ఈ సిస్టమ్ ప్రొఫైల్లోనే టాస్క్ అని ఉంటుంది. ఆ టాస్క్లో గేమ్స్ అనే ఫోల్డర్లో అదే ప్రియారిటీలో హెక్సాడెసిమల్ వాల్యూ 6 ఇవ్వండి. GPU ప్రియారిటీలో హెక్సాడెసిమల్ వాల్యూ 8 ఉండాలి. నెక్స్ట్ స్టెప్ రెడ్యూస్ రన్ టైం. రన్ కమాండ్ ఓపెన్ చేసి msconfig అని టైప్ చేయండి. ఇక్కడ సర్వీసెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాక్టివ్లో ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి అవసరం లేని సర్వీసెస్ అన్ని డిజేబుల్ చేయాలి. హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అనేది టిక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతేనే మనకి సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏదైతే సర్వీసెస్ అవసరం లేదో అవన్నీ డీసెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లై కొట్టి ఓకే కొట్టంగానే రీస్టార్ట్ చేయమని అడుగుతుంది సిస్టమ్. మీరు రీస్టార్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.